హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఈరోజు మనం అంటే లాంగ్ టైం నుండి అంటే చాలా కాలం నుండి చేస్తున్నాం కదా ప్రాజెక్ట్స్. ఒక 7 ప్రాజెక్ట్స్ ఏమంటే ఇంపార్టెంట్ అంటే ఎక్కువగా రెగ్యులర్గా చేస్తున్న ప్రాజెక్ట్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. అంటే అవి ఎప్పుడు రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం అన్ని డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కొంచెం ఏమనుకోవద్దు, అడ్జస్ట్ చేసుకోండి. సో అయితే ముందుగా మనము ఇంటర్లింక్ గురించి మాట్లాడదాం. సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్ మనం ఆల్రెడీ చెప్పాము. అండ్ ఈ మధ్య మన తెలుగు స్టేట్స్లో మాత్రమే ఎక్కువగా చాలా హైప్ అయింది, మిగతా అన్ని చోట్ల కొంచెం తక్కువే అనుకోండి. బట్ మేబీ ఒకరిని చూసి ఒకరు మెల్లిమెల్లిగా అయితే మినిమం అయితే నా ఎక్స్పెక్టేషన్ అయితే ఈ డిసెంబర్ వరకు 1 crore ప్లస్ పీపుల్ అయితే దీంట్లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇంటర్లింక్ ల్యాబ్స్లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి మాట్లాడదాము. అండ్ అంటే ఇంటర్లింక్ మీరు జాయిన్ అవ్వకపోతే కనుక నేను ఆ లింక్ పెడతాను కింద. సో లింక్ పెడతాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఒకవేళ మంచి ప్రైస్ వస్తే కనుక ఒక 50% నేను తీసుకొని 50% మనం ఎవరైతే జాయిన్ అయ్యారో మనం ఇస్తాం కదా వాళ్ళకి రెగ్యులర్గా. సో అలాగే ఈ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. సో నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా చేసాను, ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది, అది ఒకసారి చూసుకోండి. అండ్ దాని తర్వాత మీరు ఇప్పుడు చాలామందిని మీరు కూడా ఇన్వైట్ చేయొచ్చు. అయితే వీళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు ఇన్వైట్ చేస్తారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇన్వైట్ చేశాను కదా, మిమ్మల్ని నేను ఇన్వైట్ చేసినప్పుడు మీలో ఎవరైనా ఒక 14 days అంటే ఒక 14 రోజులు ఇన్యాక్టివ్గా ఉంటే, అంటే యాక్టివ్గా లేకపోతే కనుక మీ అకౌంట్ అనేది పోతుంది. ఎట్ ది సేమ్ టైం నాకు మీ ద్వారా అప్పటి వరకు వచ్చిన జాయిన్ అయినప్పుడు వచ్చిన 1000 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, దాని తర్వాత మీరు మైండ్ చేస్తున్నప్పుడు హ్యూమన్ హ్యాష్ పవర్ అవ్వచ్చు, అదంతా నాకు పోతుందన్నమాట. సో అది మీరు చెక్ చేసుకోండి. మీరు ఎవరైనా జాయిన్ చేస్తే కనుక అలా ఉండకుండా మీరు చూసుకోండి. అండ్ ఇంకోటి, దీనికి టోకెనామిక్స్ గురించి చెప్తాను మీకు నేను. యాక్చువల్గా మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మైండ్ చేస్తున్నారో ఇంటర్లింక్ ఐటీఎల్జీ ఏంటి అని అంటే కనుక మీకు డైరెక్ట్ కాయిన్స్ అనమాట, కన్వర్జేషన్ ఉండదు అన్నారు. బట్ నాకు తెలిసి ఇది ఎలా ఉండబోతుందో కూడా చెప్తాను. ముందైతే వీటి యొక్క అంటే టోకెనామిక్స్ అంటే ఆ టోకెన్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. సో ఐటీఎల్జీ అండ్ ఐటీఎల్ రెండు ఉన్నాయి కదా. సో ఐటీఎల్జీ అండ్ ఐటీఎల్. సో ఐటీఎల్జీ వచ్చేసి 100 billion సప్లై అని చెప్పారు. వీళ్ళు స్టార్టింగ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఐటీఎల్జీ లేదు, అసలు ఓన్లీ ఐటీఎల్ మాత్రమే ఉంది. అది 10 billion సప్లైగా ఉండేది. దాని తర్వాత వీళ్ళు డ్యూయల్ టోకెనామిక్స్ అని చెప్పి ఐటీఎల్జీని తీసుకొచ్చారు. ఐటీఎల్జీ ఏంటంటే మీరు దాన్ని బయటకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కుదరదనమాట. మీరు ట్రాన్స్ఫర్లో చేసుకున్న నాన్ ట్రాన్స్ఫరబుల్ అది. అంటే లైక్ మీరు ఓట్ చేయడానికి కానీ, మీరు లాంచ్ ప్యాడ్కి కానీ, అంటే లాంచ్ ప్యాడ్ యాక్సెస్కి కానీ, అండ్ మీకు ఏదైనా అంటే ఇది ఎలా ఉంటుందంటే డావ్ ఓటింగ్ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ కాయిన్స్ అంటే ఐటీఎల్జీ మీరు హోల్డ్ చేయడం వల్ల మీకు రేపొద్దున ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించి ఒక కంపెనీ అనుకుందాం. ఈ కంపెనీకి ఎవరైనా వేరే వాళ్ళు అంటే మనం ఒక కంపెనీ అనుకుందాం. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మేము ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాము, మీరు కొంచెం సపోర్ట్ చేయండి మాకు, అంటే ఫైనాన్షియల్గా గాను మీ దానివల్ల కొంచెం సపోర్ట్ చేయండి అని ఒక ప్రపోజల్ పెడతారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఐటీఎల్జీ ఎవరైతే హోల్డ్ చేస్తున్నామో మనం ఏం చేస్తామంటే ఆ ప్రాజెక్ట్ని అంటే ప్రమోట్ చేయాలా వద్దా, ఓకే వాళ్ళు బాగుంది వాళ్ళ ప్రాజెక్టు, మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు దాంట్లో అని ఓటింగ్ ద్వారా వాళ్ళని ఎన్నుకుంటాం. ఎక్కువ ఓటింగ్ ఎవరైతే ఒకరు ఎస్ మనం ఒప్పుకుందామని కొందరు, నో అని కొందరు అంటారు. ఎస్ అని నో అని అన్న దాటిల్లో ఎక్కువ దేనికైతే ఓటింగ్ పడుతుందో దాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకురంటే ప్రమోట్ చేయడానికి ఉంటుందన్నమాట. సో దీంట్లో మనం ఏంటంటే మనం కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ అనమాట కంపెనీలో. అదే ఐటీఎల్జీ డావోస్ కానీ డావో ఓటింగ్స్ అవన్నీ వాటిల్లో ఉపయోగించుకోవడానికి ఈ ఐటీఎల్జీ టోకెన్స్ మనం ఉపయోగిస్తాం. ఈ ఐటీఎల్జీ టోకెన్స్ని మనం వాటిలో ఉపయోగించుకోవడం మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. అంటే లోపల ఉన్న యాప్స్ ఈ ఈకోసిస్టంలో ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్లో ఉన్న యాప్స్లోనూ వాటిలో ఈకోసిస్టంలో యూజ్ చేసుకోవడానికి మాత్రమే ఇవి పనిచేస్తాయి. సో మనకి ఎలా డబ్బులు వస్తాయి మరి వాటిలో యూజ్ చేసుకుంటే మనకేముంటుందంటే ఇక్కడ ఏంటంటే వీటిని మీరు హోల్డ్ చేయడం వల్ల, ఐటీఎల్జీని మీరు హోల్డ్ చేయడం వల్ల మీకు ఐటీఎల్ టోకెన్స్ ఇస్తారు. వీటిని మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు బయట. మనం ఇప్పుడు ఎక్స్చేంజెస్లో ఎలా అయితే వాడుతున్నామో అలా ట్రేడ్ చేసుకోవచ్చు, మిగతా వాళ్ళకి పంపించుకోవచ్చు, నాకు పంపించవచ్చు, మీకు పంపించవచ్చు, ఎవరికైనా పంపించవచ్చు. సో ఆ రేషియో అనేది ఆ 0.05కి అంటున్నారు. 100 కాయిన్స్ 100 ఐటీఎల్జీ వచ్చేసి 0.05 సంథింగ్ అలా చెప్తున్నారు. సో చూద్దాం ఫైనల్గా వీళ్ళు వచ్చేటప్పటికి ఎలా చేస్తారనేది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఐటీఎల్జీ అనేది ఓన్లీ మీరు వాళ్ళలో ఉన్న ఈకోసిస్టంలో డావ్స్లో ఓటింగ్స్లో లాంచ్ ప్యాడ్ యాక్సెస్లో మాత్రమే యూజ్ చేసుకోగలరు. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఐటీఎల్ అనే దాన్ని మాత్రం మీరు బయటకు పంపించి మీరు ట్రేడ్ చేసుకొని మీరు డబ్బులు సంపాదించగలరు. అయితే ఇక్కడ నాకున్న డౌట్స్ ఎవరైనా తెలిస్తే చెప్పండి, మేబీ నాకే అని తెలుసని కాదు.
సో నాకేమన్నా తెలిస్తే చెప్పండి. వీళ్ళు బౌంటీ అని చెప్పేసి ఒకటి రీసెంట్‌గా పెట్టారు. బౌంటీ అని చెప్పేసి అంటే బౌంటీ 2 క్యాంపెయిన్ అని చెప్పేసి పెట్టారు. సో దాంట్లో ఎక్కువ మందిని ఇన్వైట్ చేసిన వాళ్ళకి గాను, ఎక్కువ ఉన్న వాళ్ళకి గాను మంచి ప్రైజెస్ ఇస్తామని చెప్పి పెట్టారు. సో అది బానే ఉండింది. బానే ఉంది మొన్నటి వరకైతే. కాకపోతే ఇప్పుడు రీసెంట్‌గా నా ప్రాబ్లమ్ ఏంటంటే, నిన్న వాళ్ళు చెప్పిందేంటంటే, వాళ్ళొక మాట అన్నారు. ఏంటంటే అది ఇప్పుడు మేము పాస్ చేస్తాం ఆ బౌంటీని. ఇప్పుడు నాకు తెలిసి మన మహేష్ మాగ్నస్ గారు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. సో వాళ్ళు పాస్ చేస్తున్నాం దాన్ని. ఆ క్యాంపెయిన్‌ని పాస్ చేస్తున్నాం. ఎందుకనంటే, చాలా వరకు బ్యాడ్ యాక్టర్స్ అంటే ఫేక్ బాట్స్ ఇవన్నీ వచ్చాయండి. వీళ్ళసలు ఇంకోటేంటి వీళ్ళు చెప్పిందేంటి బాట్స్ లేకుండా వీళ్ళు తీసుకొస్తామని వీళ్ళు చెప్పారు. బాట్స్ లేకుండా 1 హ్యూమన్ ఫేస్, 1 పాస్‌పోర్ట్ లాగా అంటే 1 హ్యూమన్ ఐడీ లాగా తీసుకొస్తా అన్నారు. అలాంటిది వీళ్ళే బ్యాడ్ యాక్టర్స్ వచ్చారు చాలామంది. ర్యాంక్ ముందుకు పుష్ చేశారు అని చెప్పి దాన్ని అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అసలు? వీళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్టే మేము బాట్స్‌ని లేకుండా ఆహ్, రియల్ హ్యూమన్స్ మాత్రమే వచ్చేలాగా చూసుకుంటాం. వాళ్ళకే పాస్‌పోర్ట్ అంటే వాళ్ళకి ఐడీ ఉంటుంది. హ్యూమన్ ఐడీ ఉంటుందని చెప్పారు. మరి వీళ్ళు ఇప్పుడేమో మహేష్ మాగ్నస్ గారు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ఇప్పుడేవో కారణాలు చెప్పేసి కింద ఉన్న ప్లేస్ వాళ్ళని పైకి తీసుకురావడం, పైనున్న వాళ్ళని కిందకి దోసడం ఏమైనా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు ఫస్ట్ మిస్టేక్ ఇక్కడ. అంటే నాకు కనిపించిన మిస్టేక్ ఇక్కడ. అండ్ ఇంకోటి ఈ డిసెంబర్ కల్లా వీళ్ళ యొక్క అంటే అంటే పీపుల్ అంటే వీళ్ళ యొక్క మొత్తం పీపుల్ వచ్చేసి ఎంతమంది ఉండొచ్చు అంటే 1 crore అయితే ఈజీగా దీన్ని మైండ్ చేయడానికి ఆస్కారం ఉంది. ఈజీగా ఉంది. అప్పటికి ప్రతి ఒక్కరి దగ్గర 10,000 ఐటీఎల్జీ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఈజీగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడే ఆల్మోస్ట్ చాలామంది దగ్గర 5,000, 6,000, 3,000 దాటేసాయి. సో అప్పటికి 10,000 నేను చాలా తక్కువ వేస్తున్నాను. చాలా తక్కువ వేస్తున్నాను. 10,000 చొప్పున ఒక్కొక్కరి దగ్గర ఉంటే 1,00,00,000 మంది దగ్గర అప్పటికే 100 బిలియన్ అయిపోతుంది. సో ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గర ఎన్నుంటాయి? నేను యావరేజ్‌గా ఏసాను. సో ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గర ఎన్నుంటాయి? చాలా ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే 100 బిలియన్ కాస్త 200 బిలియన్, 300 బిలియన్‌కి ఎళ్తుంది. సో కన్వర్షన్ లేదన్నారు కదా! దీన్ని వీళ్ళు ఎలా చేస్తారు? సో దీన్ని వీళ్ళు 100 బిలియన్‌కి ఎలా కుదిస్తారు? నాకున్న డౌట్ ఏంటంటే వీళ్ళు ఈరోజు బౌంటీ ప్రోగ్రామ్ అనేది క్యాంపెయిన్ ఏదైతే ఉందో, ఆ బౌంటీ క్యాంపెయిన్ ద్వారా ఇప్పుడు బ్యాడ్ యాక్టర్స్ వచ్చారు. ఈ బౌంటీ ప్రోగ్రామ్ ద్వారా బ్యాడ్ యాక్టర్స్ వచ్చారు అని చెప్పి చెప్తున్నారు కదా! సో మన కాల్స్ వస్తున్నాయి. సారీ ఏమనుకోవద్దు. గ్రూప్ మెంబర్స్ చేస్తున్నట్టున్నారు. సో అయితే బౌంటీ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పుడైతే ఏదైతే చేసి బ్యాడ్ యాక్టర్స్ పైకెళ్ళిపోయారు, ర్యాంక్ ముందుకెళ్ళిపోయారు అని చెప్పి వీళ్ళు ఏదైతే చెప్తున్నారో, సో రేపొద్దున కూడా చాలామందిని తీసేసే ఆస్కారం ఉంది. సో ఆ విధంగా తీసేసి 100 బిలియన్‌కే వీళ్ళు అక్కడే ఆపేసేలాగా చేస్తారు. నాకు అనిపించింది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పండి. సో ఇది ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ ప్రాజెక్ట్‌లో జరుగుతున్న దాని గురించి లేటెస్ట్ న్యూస్ అయితే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఐటీఎల్జీ, ఐటీఎల్ డిఫరెంట్ టోకెన్స్, డ్యూయల్ టోకెన్స్. ఐటీఎల్జీ ఓన్లీ ఫర్ మనం ఏంటంటే ఓన్లీ మనము ఎలా అంటే హోల్డ్ చేసుకుంటే ఐటీఎల్ వస్తాయి. సో ఐటీఎల్జీని డావ్‌లో, ఓటింగ్స్‌లో, లాంచ్ ప్యాడ్ యాక్సెస్‌లో మాత్రమే యూజ్ చేసుకోగలం. బయటకి పంపించుకోలేం. నాన్ ట్రాన్స్ఫరబుల్ అవి. సో ఐటీఎల్ మాత్రం బయటకి పంపించుకోవచ్చు. ఎక్స్చేంజ్ పంపించుకోవచ్చు. మనము వాటిని ట్రేడ్ చేసి డబ్బులు మనము సంపాదించవచ్చు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మనం రూబీ చేస్తున్నాం. రూబీ చాలా కాలం చేస్తున్నాం. అయితే రూబీలో చాలామంది జాయిన్ అయ్యారు. కొంతమంది ఇన్యాక్టివ్ కూడా ఉన్నారు. సో రూబీ బయట అమ్ముతున్నాము అదని చెప్పారు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. నేనైతే స్ట్రిక్ట్లీ రికమెండ్ చేయను. డబ్బులు పెట్టి ఏ ప్రాజెక్ట్ అయినా సరే మార్కెట్లోకి రాని ప్రాజెక్టులు డబ్బులు పెట్టి కొని మీరు మోసపోవద్దు. ఒకవేళ ప్రాజెక్ట్ రాకపోతే గనక మీరు పెట్టిన డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి. అండ్ ఇంకోటి మీకు తెలుసో లేదో రూబీకి సంబంధించి ఇప్పటి వరకు ఎవరు దాని వెనకాల నడిపిస్తున్నారు, ఎవరు ఆ ప్రాజెక్ట్ యొక్క లీడర్స్ అనేది ఎవ్వరికీ తెలీదు. అసలు ఎవ్వరికీ తెలీదు. అదొక ఎనానిమస్‌గా ఉన్నారు వాళ్ళంతా. సో మనం దీన్ని అంత తొందరగా నమ్మలేము. సో కొంచెం జాగ్రత్తగా చూసి ఓన్లీ ఫ్రీగా వస్తుంది కాబట్టి అది మాత్రమే చేసుకోండి. స్ట్రిక్ట్‌లీ నేనైతే కొనమని చెప్పను. అది తర్వాత మీ ఇష్టం. అది మీరు డేర్ చేసి కొంటా అంటే గనుక అది మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి డిసెంబర్ లోపు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అవన్నీ ఊహాగానాలు. ఎందుకంటే వీళ్ళకి ప్రాపరు ట్విట్టర్ అకౌంట్ లేదు. ప్రాపర్ టెలిగ్రామ్ అకౌంట్ లేదు. అసలు వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ సోషల్ హ్యాండిల్స్ అనేవి ఏవీ లేవు. సో ఇవన్నీ ఊహాగానాలే. నేను అనుకోవడం ఈ Q4 లోపు వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇది రూబీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ యారీ అయితే కన్ఫర్మ్ ప్రాజెక్టు, L1 ప్రాజెక్టు, మంచి ప్రాజెక్టు. సో చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను ఇది కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. చేసుకోండి. ఇప్పటికీ ఇంకా టైం ఉంది. సో ఇది కూడా Q4లోనే వస్తుంది.
అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో ఎప్పుడైనా రావచ్చు. సో ఇది కూడా చేసుకోండి మీరు. ఇది కూడా మంచి ఇది మంచి ప్రాజెక్ట్. ఇదైతే వీళ్ళ యొక్క టీము తెలుసు, వీళ్ళ సోషల్ హ్యాండిల్స్ తెలుసు. చాలా యాక్టివ్‌గా ఉంటారు వీళ్ళు డిస్కార్డ్‌లో గానీ, లేకపోతే మన ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సో ఇది మంచి ప్రాజెక్ట్ చేసుకోండి. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. చెప్పాను కదా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో వస్తుంది ఇది కూడా ప్రాజెక్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీనియా మనం చేస్తున్నాం ఎప్పటి నుండో అక్టోబరు చాలా లాస్ట్ ఇయర్ నుండి చేస్తున్నాము. సో వీళ్ళు అఫీషియల్‌గా చెప్పారు. అఫీషియల్‌గా వీళ్ళు అనౌన్స్ చేశారు. మేము Q4లో రిలీజ్ చేస్తున్నాము. మేము టీజీ టోకెన్ జనరేషన్ ఈవెంట్ Q4లో చేస్తున్నామన్నారు. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో వస్తుందన్నమాట. మనము సెప్టెంబర్ వరకు మనము కష్టపడి ఇది చేసుకుంటే సరిపోతుంది. ఏమీ లేదు. డైలీ ఒక క్విజ్ ఆన్సర్ ఉంటుంది. దాని తర్వాత డైలీ మిషన్స్ అంటే జస్ట్ వీటిని క్లిక్ చేస్తే పాయింట్స్ వస్తూ ఉంటాయి. డైలీ చెకింగ్ చేయడం వల్ల పాయింట్స్ వస్తూ ఉంటాయి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా టైం ఉంది దీన్ని చేసుకోవడానికి కూడా. సో వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్గా చెప్పారు Q4లో మేమైతే టీజీ తీసుకొస్తున్నామని చెప్పేసి. ఇది కన్ఫర్మ్ అఫీషియల్ న్యూస్ ఇది. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడూ చేస్తున్నాం కదా, వీటి ఎప్పుడు వస్తున్నాయి ఏంటని మన డౌట్స్ ఉంటాయి. సో దానికోసం. అండ్ యూనిచ్ కూడా మనం చేస్తున్నాం. యూనిచ్ మైన్ చేస్తున్నాం మనం. అండ్ ఈ యూనిచ్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది చాలామంది డౌట్. ఎందుకనంటే వీళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎప్పుడు వస్తుందని ఎందుకు డౌట్ ఏంటంటే మొన్న దేంట్లో యాపర్స్ అనుకుంటా కైటోలో సంథింగ్ దేంట్లోనో పెట్టినట్టున్నారు. సో వాళ్ళు బాగా యాప్ చేస్తున్నారు. సో వీళ్ళది ఈ మధ్య అయితే వచ్చే ఛాన్స్ అయితే లేవు. ఎందుకు అని అంటే వీళ్ళ ప్రీసేల్ అయితే రన్ అవుతుంది. అది వాళ్ళు పెట్టిన టార్గెట్కి అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన టార్గెట్కి ఇంకా 10% 20% అచీవ్ చేశారు అంతే. ఇంకా 80% అచీవ్ చేయాలి. 80% ప్రీసేల్లో అమ్మాలి వీళ్ళ కాయిన్స్ని. సో ఇప్పుడైతే రాదు. ఇది కూడా నాకు తెలిసి Q4 ఖచ్చితంగా. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మేబీ అదేంటో అన్ని Q4కే ఉన్నాయి. నేను చెప్పే ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ అయితే ఏవీ లేవు. ఇది కూడా చేసుకోండి. ఇంకా టైం ఉంది. మీరు చేసుకుంటే నేను చూపిస్తాను. నేను పాయింట్స్ అయితే నేను చేశాను. సో మీరు కూడా చేసుకోండి. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక దీన్ని కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ కూడా ఇస్తాను. ఇది కూడా చూసి చేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి బ్లాక్ డాష్. అన్నిటికన్నా మిస్టీరియస్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది ఇదే. అంటే మనం ఒక డైలాగ్ ఉంటుంది కదా, నా జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే అని. ఇదే నాకు అనమాట. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళే కాదు, వీళ్ళని నమ్మి ఎక్స్చేంజెస్ కూడా మేము లిస్ట్ చేస్తున్నాము అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు టీజీ ఇవ్వలేదు. మొన్న లాస్ట్ మంత్ అన్నారు, అంతకుముందు అన్నారు. ఇప్పుడు రీసెంట్గా Q4 అని అఫీషియల్గా వీళ్ళే చెప్పారు. కానీ అది కూడా నేను నమ్మలేను. ఎందుకంటే వీళ్ళంత మిస్టీరియస్ బ్యాచ్ లాగా ఉంది. సో ఎందుకంటే వీళ్ళు ప్రీసేల్లోనే $342 మిలియన్ మేమైతే రేస్ చేసామన్నారు. దానికి ఆధారాలు చూపించరు. 18,000+ నోట్స్ అమ్మేమన్నారు. దానికి ఆధారాలు చూపించరు. ఒక మిస్టీరియస్ అనమాట. ఇదంతా ఏంటంటే ఒక మాయాలోకం అంటారు చూస్తారు, అలా ఉందన్నమాట ఈ బ్లాక్ డాష్ ఒక ప్రాజెక్టు. బట్ దీంట్లో యాడ్స్ కూడా లేవు. మిగతా ప్రాజెక్ట్స్లో మనం ఏదైనా క్లిక్ చేస్తే మైన్ చేస్తే యాడ్స్ వస్తున్నాయి కాబట్టి అబ్బాయి విసుగు కొంచెం ఉండొచ్చు. బట్ ఇది యాడ్స్ కూడా లేవు కాబట్టి మీరు చేసుకోండి. ఏముంది, జస్ట్ ఒక క్లిక్ అంతే కదా, చేసుకోండి. వస్తే లక్. సో చేసుకోండి. నేనైతే కంటిన్యూస్గా చేస్తాను. మీకు చూపిస్తాను చూడండి ఎన్ని కాయిన్స్ చేశాను ఇప్పుడు పైన. 36,203 కాయిన్స్ అయితే చేశాను. మీరు ఇది కూడా చేసుకోండి. వస్తే లక్. Q4 అన్నారు వీళ్ళు అఫీషియల్గా. చూద్దాం మరి దీని గురించి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి నాకు ఇష్టమైన ప్రాజెక్ట్ డీనెట్ చాలామంది అడుగుతున్నారు మధ్యలో. ఇది కూడా Q4. మధ్యలో వీళ్ళు ఏవో క్యాంపెయిన్స్ పెడతా ఉంటారు. మొన్న కూడా క్యాంపెయిన్ పెట్టారు. జూలై 1 నుండి 8 వరకు రెగ్యులర్గా 5 టైమ్స్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి 8 బ్యాటరీస్ ఫ్రీగా ఇచ్చారనమాట. ఇలా 5 టైమ్స్ చేసుకున్న వాళ్ళు, లాంచ్ 5 టైమ్స్ చేసిన వాళ్ళకు వీళ్ళు కూడా Q4లో వస్తున్నారు. ఇది ఒక మంచి ప్రాజెక్ట్. ఇదైతే నాకు ఇష్టం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఆనందం, తెలియని ఆనందం. ఇది చూడండి పైన ఆ నంబర్స్ ఇలా మారుతుంటే చూసారా, అదేదో మన బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడిపోతుందంట ఆ ఫీల్ ఉంటుంది. ఎందుకో తెలియదు, అలా ఉంటుంది. చాలా బాగుంటుంది. సో ఈ ప్రాజెక్ట్ కూడా చేసుకునే వాళ్ళు ఉంటే కనుక చేసుకోండి. ఇంకా టైం ఉంది, నేను చూపిస్తాను. చాలా బాగుంటుందండి. పెద్ద దీంట్లో విసిగిపోయేలా ఏముండదు. యాడ్స్ ఏముండవు. జస్ట్ 1 క్లిక్ అంతే. ఈ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి. మధ్యలో నేను 50 అప్గ్రేడ్ మ్యాక్సిమం చేసుకున్నాను. అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి. పైన ఆ కాయిన్స్ని పెంచుకుంటూ ఉండండి, వాచర్ నోట్ కాయిన్స్ని. ఇది కూడా ఒక మంచి ప్రాజెక్ట్. యాక్చువల్గా అయితే స్టోరేజ్ మీద వస్తుంది. డీపిన్ ప్రాజెక్టు మంచి ప్రాజెక్ట్. ఇది కూడా చేసుకోండి. ఇది కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వస్తుంది. సో ఆల్మోస్ట్ అన్నీ మనం చేస్తున్న మేజర్ యాప్స్కి సంబంధించి అన్నీ కవర్ చేసి అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. కొంచెం వీడియో లెంత్ అయింది, ఏమనుకోద్దు. సో సారీ. బట్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఏదైనా వీటికి సంబంధించి అంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో చేయండి. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అక్కడైతే కొంచెం త్వరగా నేను ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది నాకు ఎప్పటికప్పుడు. సో ఇది వీడియో నచ్చితే కనుక ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.